ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. భక్తి నిలయం ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ రోజున పైకి చెప్పుకోలేనటువంటి బాధలు చాలా ఉంటాయి. మనకి పైకి చాలా బాధలు చెప్పుకోలేము, పైకి నవ్వుతూ కనపడతాం, కానీ మనసులో ఏదో తెలియని బాధ ఎప్పుడూ మనం వెంటాడుతూనే ఉంటుంది. అది ఇంట్లో వాళ్ళ గురించి అవ్వచ్చు, మిత్రుల వల్ల అవ్వచ్చు, తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, డబ్బు వల్ల అవ్వచ్చు, ఏదైనా సరే మానసిక బాధ అంటే ఇది పూర్తిగా తొలగిపోతుంది అని కాదు, కానీ కొంత ఉపశమనం పొందడానికే. ఒకసారి మనకు జ్వరం వచ్చింది, నువ్వు ట్యాబ్లెట్ వేసుకున్నావు అంటే అప్పటికి తగ్గింది, తర్వాత మళ్ళీ జ్వరం వస్తుంది. బతుకున్నంతకాలం రాకుండా 100 సంవత్సరాలు ఉంటే 100 సంవత్సరాలకి రాకుండా ఒక 10 రూపాయలు ట్యాబ్లెట్తో అయిపోదు కదా. మళ్ళీ నువ్వు తిండి సరిగ్గా లేక, నువ్వు వర్షంలో తడవడం వల్ల, లేదా నువ్వు చేసినటువంటి పనుల వల్ల, నీ ఉద్యోగంలో ఒత్తిడి వల్ల మళ్ళీ జ్వరం వస్తుంది. అయ్యో నేను ఒకసారి ట్యాబ్లెట్ వేసుకున్నాను, నాకు జీవితంలో జ్వరం రాకూడదంటే కుదరదు కదా. మనకు ఒకసారి వచ్చింది, మనం వేసుకున్నాం, అప్పటికి తగ్గింది, మళ్ళీ రాకుండా జాగ్రత్త పడాలి. అంతేగాని ఇంక రాదు అని ఇంక మనం ఇష్టమైనట్టు చేయకూడదు. మనం ఎందుకంటే జ్వరం అనేది వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు తగ్గడానికి మందు ఎలా వేసుకుంటామో ఈ మంత్రం కూడా అంతే. ఒక్కసారి మంత్రం చదివిస్తే జీవితం సెటిల్ అయిపోతే వాడికి మన దేశంలో ఇన్ని కష్టాలు ఉండవు, ఇన్ని బాధలు ఉండవు, ఇంతమంది పేదవాళ్ళు ఉండరు. అది కాదు, నేను చెప్పే విషయం ఒక్కటే, మంత్రం ఉపశమనం మాత్రమే. దానికి తోడు నీ ప్రయత్నం ఉండాలి, నీ సాధన ఉండాలి, నీ యొక్క నిరంతర శ్రమ ఉండాలి. దానికి కొంచెం ఇదిగో ఇలా చేస్తున్నావు కదా, నువ్వు 70% వచ్చింది కదా, ఇంకో 20% మంత్రం ద్వారా, అప్పుడు నువ్వు కొంచెం విజయాన్ని సాధించగలుగుతావు. మొత్తం మంత్రం మీదే ఆధారపడిపోయి బ్రతకూడదు. మంత్రం ఒక ఉపశమనం మాత్రమే. జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ ఎలాగో ఈ మంత్రం కూడా అంతే. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, చాలామంది ఇళ్లల్లో ఉన్నప్పుడు చాలామంది మిత్రులు కానీ, స్నేహితులు కానీ, తెలుసున్న వాళ్ళు కానీ, బంధువులు కానీ, ఎవరైనా సరే చనిపోయినా, వాళ్ళు దూరమైనా, వీళ్ళు మనసులో ఏదో ఫీలింగ్ బాధ పెట్టేసుకుంటారనమాట. బాధ పెట్టేసుకుని వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఏం చేసినా వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు, ఏం చేసినా వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి శోక బాధ, శోకము అంటారు, దుఃఖం ఒక్కోసారి ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకో తెలియదు, అకారణంగా ఏడుపు వచ్చేస్తుంది. మాట్లాడుతూ మాట్లాడుతూ ఏడ్చేస్తారు. అదే ఒక చోట కూర్చుని వాళ్ళల్లో వాళ్ళకి గుండెల్లోంచి పొంగుకు వచ్చేసి ఏడ్చేస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ తగ్గాలి అంటే మనం ఏం చేయాలి అంటే, నేను ఒక మంత్రాన్ని చెప్తాను. మీలో ఉన్న బాధ, శోక బాధ తగ్గడానికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీరు బయటికి వెళ్ళేటప్పుడు కానీ, బయట నుంచి వచ్చిన తర్వాత 2 సార్లు కూడా దేవుడు మందిరం దగ్గర కూర్చోండి. మీ ఇష్టదైవానికి దండం పెట్టుకోండి. మీ కులదైవం తెలిస్తే ఆయన కూడా తలుచుకోండి. మీకు మంచి గురువుని తలుచుకోండి. దేవుడి దగ్గర దీపారాధన చేయండి. 4 పువ్వులు పెట్టండి. ఒక అరటిపండు, బెల్లం ముక్కో ఏదో అవకాశం ఉన్నది నైవేద్యం పెట్టి కూర్చోండి. ఓం సర్వశోక వినాశకాయ నమః. ఓం సర్వశోక వినాశకాయ నమః. ఈ యొక్క మంత్రాన్ని మనసులో చదువుకోండి. ఆంజనేయ స్వామికి దండం పెట్టండి. సీతాదేవి లంకలో ఉంటే అంతమంది వానరులు ఉన్నా కూడా ఆయన ధైర్యం చేసి 10 మంది నువ్వు చేయగలవు అంటే ఆయన వెళ్ళి సీతాదేవి శోకాన్ని, అశోకవనంలో సింసుపా వృక్షం కింద కూర్చున్నటువంటి సీతాదేవికి చెప్పలేనటువంటి బాధ కలుగుతున్న సమయంలో ఆవిడ యొక్క శోకాన్ని తీర్చినవాడు మన శోకాన్ని తీర్చలేడా? తీర్చగలడు. మరి దీనికి ఏం చేయాలి? నమ్మకం ఉండాలి. నువ్వు మంత్రం చదువు, అభిషేకం చెయ్యి, పూజ చేయి, తీర్థయాత్రకు వెళ్ళు. తిరుపతి వెళ్ళి వచ్చాను, 10,000 అయ్యాయండి. ఎందుకు వెళ్ళావు? నువ్వు ఏదో కావాలనే కదా వెళ్తా. 10,000 ఎక్కువైపోయి కాదు కదా. భక్తి కోసం వెళ్ళావు, భక్తితో వెళ్ళావు, ముక్తి కోసం వెళ్ళావు. కాబట్టి తిరుపతి కాలినడకన ఎక్కాను, మెట్లు ఎక్కాను, ఇవన్నీ కాదు. నువ్వు ఎలా వెళ్ళినా భక్తితో వెళ్ళు. కారులో వెళ్ళు, నడిచి వెళ్ళు, భక్తితో వెళ్ళు, ముక్తి కోసం వెళ్ళు. కాబట్టి భక్తితో వెళ్ళి, ముక్తి కోసం వెళ్ళి, ఆ వెళ్ళిన తర్వాత మంచి జరుగుతుందనే నమ్మకంతో వెళ్ళు. వెళ్ళొచ్చాను, వారమైంది, నాకేం కలిసి రాలేదు, వెళ్ళొచ్చాను, 2 నెలలు అయింది, ఇది తీసేస్తే 4 రోజుల్లోనే అవుతుంది నీ పని. అంతసేపు 4 ఏళ్ళు అయినా అవ్వదు. కాబట్టి ఏమిటంటే నీకు
నమ్మకం ఉండాలి. నమ్మకంతో ముందుకు వెళ్ళినట్లయితే అన్ని పనులు కూడా సజావుగా సాగుతాయి. మీరు ఒక మనిషి దగ్గర వెళ్ళినప్పుడు నమ్మకం ఉంటే మనిషిని నమ్మండి, లేకపోతే నమ్మద్దు. లేకపోతే వాడు ఏం చేస్తాడో వాడు చేసినా చేయకపోయినా వాడు చేస్తాడని భయం ఎక్కువైపోతుంది అనమాట. నమ్మకం లేకపోతే వదిలేయండి. నమ్మకం పూజకైనా మనిషికైనా దేనికైనా భక్తి. ఒక దండం పెట్టాలంటే భక్తితో పెట్టండి, దీపం పెట్టాలంటే భక్తితో పెట్టండి, పొద్దున పెట్టండి, సాయంత్రం కుదరకపోతే మానేయండి. ఇంట్లో వాళ్ళు ఎవరినైనా పెట్టమనండి. ఉన్న 10 నిమిషాలు కాన్సన్ట్రేషన్ అక్కడ చేయండి. మీ యొక్క శ్రద్ధ అక్కడ పెట్టి దీపాన్ని పెట్టండి, దేవుడికి నమస్కరించండి. దీపం లేని ఇల్లు శ్మశానంతో సమానం. దీపం ఎక్కడ ఉండదు, శ్మశానంలో ఉండదు. ఇంట్లో అందరూ చివరికి బెడ్ లైట్ అయినా వెలుగుతూ ఉంటుంది. ఇంటి దగ్గర దేవుడి దగ్గర దీపం పెట్టండి. కాబట్టి ఆ దీపారాధన చేయడం, ఓం సర్వశోక వినాశకాయ నమః యొక్క మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా మీ ఇంటి దగ్గర కూర్చుని, మీరు ఎక్కడైనా ఖాళీగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు, చెప్పుకోలేని బాధలో ఉన్నప్పుడు ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకుని ఓం సర్వశోక వినాశకాయ నమః అని యొక్క మంత్రాన్ని భక్తితో పఠించండి. ఆ ఆంజనేయ స్వామి వారు మీ మనసులో ఉన్నటువంటి భారాన్ని తగ్గిస్తారు. అంటే ఇప్పుడు వెళ్ళిన మనిషిని తీసుకురాలేం, మీ మనసులోంచి బాధను పూర్తిగా తీసేసి నువ్వు ఆనందంగా ఉండమని చెప్పట్లేదు. బాధ వల్ల కలిగే నష్టాలు తగ్గుతాయని చెప్తున్నాం. అంటే మనం అలా మనసులో పెట్టుకుని మనం ఇంకా మన కోసం మళ్ళీ ఇంట్లో వాళ్ళు బాధపడాల్సి వస్తుంది. అటువంటి కష్టం రాకుండా మనం బాధ నుంచి కొంచెం బయటపడడానికి, కొంచెం మనకి ఆ బాధను తట్టుకునే శక్తి కోసం అనుకోండి, ఇంకా ఆ బాధను భరించే శక్తిని ఇవ్వమని చెప్పి సర్వశోక వినాశకాయ నమః యొక్క మంత్రాన్ని చదవండి. ఆంజనేయ స్వామి సింధూరాన్ని ఉదయం సాయంత్రం పెట్టుకోండి. ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయండి. మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఆరాధించండి. మీరు చేసే పని మీద శ్రద్ధ పెట్టండి. అప్పుడు బయట వ్యాపకాల మీద తగ్గుతుంది. మీరు ఏదో పని కల్పించుకుంటూ ఉండండి. అప్పుడు బయట వాళ్ళ బాధ, ఆ శోకం కొంత తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా సరే ఉన్నట్టుండి ఏడుపు వచ్చేస్తోంది అయినా తగ్గట్లేదండి అన్నారనుకోండి, బయట మార్కెట్లో మనకు కంద దొరుకుతుంది. కందదుంప తీసుకురండి, కేజీ కంద తీసుకురండి. అది ఒక పళ్ళెంలో పెట్టి కిలోంపావు బియ్యం పోసి 4 రకాల కూరలు పెట్టి పప్పులు పెట్టి ఒక 2 మనుషులు తినడానికి సరిపడా స్వయంపాకం పెట్టి దాంట్లో కందగడ్డ పెట్టి దానం చేయండి బ్రాహ్మణుడికి. అలా దానం చేస్తే మీ గుండెల్లోంచి వచ్చేటటువంటి బాధ, ఏడుపు ఏదైతే ఉందో ఏడుపు కొంత కంట్రోల్ అవుతుంది. అస్తమానం ఏడవకుండా ఉంటారు. కాబట్టి ఇంట్లో కూడా ప్రతిదానికి ఏడుస్తూ ఉంటారు, పిల్లలైనా పెద్దోళ్ళైనా. అలా మాటకి చీటికి మాటకి ఏడుస్తున్నప్పుడు వాళ్ళ చేత కేజీంపావు కంద, కేజీంపావు బియ్యంలో 2-3 రకాల కూరలు 2 పప్పులు పోసి అలాంటి పురోహితులకి బ్రాహ్మణులకి దానం చేయండి. మరిన్ని వివరాలు ఏమైనా కావాలి అంటే మా నెంబర్ని సంప్రదించి మాతో మాట్లాడి అప్పుడు మీ యొక్క దోష పరిహారం చేయించుకోండి. కాబట్టి ఈ యొక్క పరిహారాలు పాటించి ఈ దానాలు చేసి మీరందరూ కూడా శోక బాధ నుంచి బయటపడి సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని, మీరెప్పుడు కూడా ఆనందంగా నవ్వుతూ ఉండాలి, మీ కులదైవ ఇష్టదైవ అనుగ్రహం మీకు ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.